హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. స్నేక్ క్యూబ్ ఎలా కలపాలో ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను చూడండి. సో ముందుగా మనం అరేంజ్ చేసుకోవాలి ఈ బ్లాక్స్ని, ఇలా ఈ షేప్లో అరేంజ్ చేసుకోవాలి. సో దెన్ ఒక సైడ్ ఎమ్ వచ్చేలా, ఒక సైడ్ క్యాపిటల్ డబ్ల్యూ వచ్చేలా చూడండి. ఈ డబ్ల్యూ అనేది బిగ్గా ఉంటుంది, ఈ ఎమ్ అనేది స్మాల్గా ఉంటుంది. సో మనం ఇట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది ఎమ్, ఓకే. ఐ హోప్ యు ఆర్ సీయింగ్ దిస్. ఇది ఎమ్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫస్ట్ 3 బ్లాక్స్కి ఇది పీ అవ్వాలి. సో దెన్ వీ నీడ్ టు మేక్ పీ లైక్ దిస్, ఓకే. ఇలా పీ చేయాలి. నెక్స్ట్ ఈ 3 బ్లాక్స్ని ఇట్లా స్ట్రేట్ నిలబెట్టాలి, ఓకే. ఇప్పుడు ఎలా? సో ఇటు సైడ్ ఈ బ్లాక్ నిలిచిందనమాట. సో ఇది పీ. సో దెన్ ఈ 3 బ్లాక్స్ కూడా ఇటు సైడ్ వచ్చేలా చేయాలి. మనం ఇలా రొటేట్ చేసి ఇలా డౌన్ చేసేస్తే ఇది ఇలా వచ్చేస్తాయి 2 సెట్స్, ఓకే. పీ అలానే ఉంది, ఇది మనకి బేస్ అలానే ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఈ కింద ఉన్న బ్లాక్ని మనం టర్న్ చేయాలి అప్ సైడ్కి. సో అప్పుడు ఓకే, ఇప్పుడు మనకి ఇలా 4 బ్లాక్స్ అనేవి కనిపిస్తాయి. సో దెన్ మనం ఏం చేయాలంటే ఇది దీని మీదకి పుష్ అయ్యేలా చూడాలి. దెన్ మనకి ఇలా 2 సెట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఈ 3 బ్లాక్స్ ఉన్నాయా, ఈ 3 బ్లాక్స్ని ఈ 3 బ్లాక్స్ మీద పెట్టాలి. దెన్ ఇలా మన రైట్ అప్ సైడ్కి పుష్ చేయాలి, ఓకే. సో ఇలా చేసిన తర్వాత మనది ఎలా ఉందంటే క్యూబ్ ఇలా హాఫ్ సైడ్ ఫిల్ అయిపోయింది. అంటే ఇటు 2 సెట్స్ వచ్చేసాయి, ఇటు 2 సెట్స్ వచ్చేసాయి. దెన్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఎంటీ ఉన్న స్పేసెస్లో ఇక్కడ డౌన్లో స్క్వేర్ వచ్చేలాగా చేయాలి. స్క్వేర్ ఎలా వస్తుంది? ఆల్రెడీ 2 బ్లాక్స్ ఉన్నాయి, ఈ 2 బ్లాక్స్ కూడా ఇలా వచ్చేలా చేయాలి మనం. దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఎలా చేయాలంటే ఇది ఇలా ఉందా, ఇలా చేసేసి ఇలా డౌన్కి పుల్ చేయాలి, ఓకే. ఇప్పుడు మీరు పుల్ చేస్తే ఈ స్క్వేర్ వచ్చేసింది. ఐ హోప్ ఇలా స్క్వేర్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని ఇలా టర్న్ చేయాలి, ఓకే. ఈ 3 బ్లాక్స్ని ఈ 3 బ్లాక్స్ మీద సెట్ చేయాలి. సో ఇలా అప్ సైడ్కి టర్న్ చేసినాం అనుకోండి. సో మనకి ఆల్మోస్ట్ అంత అయిపోయింది అనమాట ఇప్పుడు. సో మీరు ఇప్పుడు చూసుకోవచ్చు కింద 2 సైడ్స్ అన్నిటికీ ఆల్ 4 సైడ్స్ ఫిల్ అయిపోయింది. సో ఎంటీగా ఉంది ఏంటండి, ఇది ఒక్కటే ఎంటీగా ఉంది. సో మనం ఏం చేయాలి? సో ఇక్కడ 3 బ్లాక్స్ ఉన్నాయా, ఆ 3 బ్లాక్స్ని ఇలా అప్ సైడ్కి పుల్ చేయాలి. ఐ మీన్ ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా రొటేట్ చేయాలి. దెన్ ఈ ఎల్ అనేది ఈజీగా ఫిల్ అయిపోద్ది. సో ఇలా టర్న్ చేసి ఇలా డౌన్ చేసేస్తే అయిపోయింది. సో ఇప్పుడు మన స్క్వేర్ అనేది వచ్చేసింది స్నేక్ క్యూబ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.